ప్రతి ఏడాది ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలాగే 2024లో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంచి సినిమాలు వచ్చాయి. జనవరిలో హనుమాన్ మూవీ నుంచి మొదలుపెడితే డిసెంబర్లో పుష్ప 2 వరకు హిట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇలా వచ్చిన టిల్లు స్క్వేర్, కల్కి, దేవర, కా సినిమాలతో టాలీవుడ్ ఇమేజ్ పెరగటం, ఈ ఊపుతో 2025లో మన హీరోలు పాన్ ఇండియా సినిమాలతో రాబోతున్నారు. అయితే 2024లో భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరో సినిమాలు డిజాస్టర్గా నిలిచాయి. అంతేనా, స్టార్ హీరోలను నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను, చూడటానికి వచ్చిన ప్రేక్షకులను కూడా నిండా ముంచేశాయి. ఆ సినిమాలేంటో తెలుసుకుందాం. విక్టరీ వెంకటేష్ అంటే విజయాలకు మారుపేరు. అందుకే ఆయనకు విక్టరీ అనే ట్యాగ్ ఇచ్చారు అభిమానులు. చాలా వరకు రీమేక్ సినిమాలతో విజయాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు వెంకీమామ. అయితే వెంకీమామ 2024 జనవరి 13న సంక్రాంతికి సైంధవ్ చిత్రంతో వస్తున్నాడంటే ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. హిట్ 1, హిట్ 2 సినిమాలను తీసిన డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కించడంతో రిలీజ్కు ముందు అంచనాలు పెరిగాయి. కానీ సినిమాలో వెంకీమామకు బలమైన ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్లు, ఎమోషన్స్, సెంటిమెంట్ వంటి అంశాలు లేకపోవటంతో ఈ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ అయింది. ధనుష్ రజనీకాంత్ అల్లుడుగానే కాకుండా అతనికంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తూనే ఉన్నాడు. లాస్ట్ ఇయర్ సార్ మూవీతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే మంచి వసూళ్లను రాబట్టింది. సార్ వంటి సాలిడ్ హిట్తో బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకున్న ధనుష్ తాజాగా కెప్టెన్ మిల్లర్ సినిమాతో పలకరించాడు. తమిళంలోనూ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి కాస్తో కూస్తో వసూళ్లు వచ్చాయి. అక్కడ విడుదలైన 2 వారాల తర్వాత తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ ఓ మోస్తరు వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ సినిమా బొక్కబోర్లా పడింది. రిపబ్లిక్ డే హాలిడేను ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. ధనుష్ హీరోగా శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్ జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది. సినిమాను కొని రిలీజ్ చేసిన వారికి మొత్తం డబ్బులు పోయాయి. ఇక మాస్ మహారాజా రవితేజ ఫిబ్రవరి 9న ఈగల్ సినిమాతో వచ్చి అభిమానులను తీవ్ర నిరాశపరిచారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా ముగిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో అధిక బడ్జెట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. అర్హత లేనివాడి చేతిలో ఆయుధం ఉండకూడదనే సంకల్పంతో హీరో చేసిన మారణ హోమమే ఈగల్. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఆ దేవుడు రాక్షసుడిగా ఎందుకు మారాడన్నదే ఈగల్ కథ. కానీ థియేటర్లలో ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. ఫస్ట్ వీకెండ్లో పర్వాలేదనిపించినా ఆ తర్వాత నిలబడలేకపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం మూవీ కూడా ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా రజనీ అతిథి పాత్రపై భారీ ఆశలు పెట్టుకున్నా అది వర్కౌట్ కాలేదు. 9 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాఫోన్ పట్టుకున్న ఐశ్వర్య ఈ మూవీ ద్వారా తీవ్రంగా నిరాశపరిచింది. లాల్ సలాం సినిమాకు తొలి రోజు నుంచే దారుణమైన టాక్ వచ్చింది. ఇలా తొలి షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన పాన్ ఇండియన్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ మార్చి 1న థియేటర్లో విడుదలైంది. ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించాడు. వరుణ్ తేజ్ చేసిన ఏరియల్ యాక్షన్ డ్రామా ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. ఎన్నో అంచనాలతో సోనీ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించింది. 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆధారంగా ఈ సినిమా తీశారు. కానీ ఏమాత్రం ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో డిజాస్టర్ రిజల్ట్స్ ని అందుకోవాల్సి వచ్చింది. చాలా ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న మ్యాచస్టార్ గోపీచంద్ ఎన్నో అంచనాలతో మహాశివరాత్రి స్పెషల్గా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ గోపీచంద్కు ఈ సినిమా నిరాశ మిగిల్చింది. దీంతో భీమా మూవీ బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా మారింది. హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో రూపొందించారు. పోలీసు కథలు, మాస్ పాత్రలు గోపీచంద్కు కొత్త కాదు. పురాణ నేపథ్యం, ఫ్యాంటసీ అంశాలతో ముడిపెడుతూ కథని మలిచిన విధానమే ఈ సినిమాకు ప్రత్యేకత. ఆ అంశాలతో కథలో కొత్తదనం వచ్చినా దర్శకుడు మళ్లీ అదే పాత ఫార్ములా సన్నివేశాలతో సినిమాను తీయటంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ అయి ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది. పేరులో ఫ్యామిలీ ఉంది కానీ థియేటర్లకు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రాలేదు. పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.
అక్కడక్కడా పొడి పొడి సన్నివేశాలు ఉన్నప్పటికీ చాలా వరకు సరదా సన్నివేశాలతోనే ఈ కథ నడుస్తుంది. హీరో, హీరోయిన్ పాత్రలపై మాత్రమే ఫోకస్ చేయటం, వాటితో సమానంగా మిగతా ప్రధానమైన పాత్రలను అల్లుకోకపోవటం ఒక లోపంగా కనిపిస్తోంది. అలాగే కథనంలో వేగం లోపించటం కూడా కాస్త నిరాశపరుస్తోంది. లేదంటే ఈ సినిమా మరో గీతగోవిందం అయ్యుండేదేమో. కానీ చివరికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని మేకర్స్ పోస్టర్లు వదిలినా ట్రేడ్ వర్గాలు మాత్రం ఫైనల్గా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అని డిసైడ్ చేశాయి. కమల్ హాసన్, సిద్ధార్థ్, సముద్రఖని, బాబీ సింహ, ఎస్.జె. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్ ఇలా భారీ తారాగణంతో శంకర్ తీసిన భారీ ప్రాజెక్ట్ ఇండియన్ 2. ఈ మూవీని లైకా, రెడ్ జైంట్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జూలై 12న భారీ అంచనాలతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శంకర్ స్థాయిలో గ్రాండియర్ విజువల్స్ అన్నీ కనిపించినప్పటికీ ప్రధానమైన ఎమోషన్ ప్రేక్షకులను కనెక్ట్ చేయలేకపోతోంది. 3 గంటల సేపు ఆడియన్స్ని థియేటర్లో సేనాపతిని విసిగించేశాడు. ఇలా శంకర్ ఆడియన్స్ పల్స్ని పట్టుకోవటంలో ఫెయిల్ అవ్వటంతో డిజాస్టర్గా నిలిచింది. చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్ ఆగస్టు 2న బడ్డీ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యాంటసీ యాక్షన్ సినిమాగా శామ్ యాంటోన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా కె.ఇ. జ్ఞానవేల్ రానా నిర్మించారు. తమిళ్లో హిట్ అయిన టెడ్డీ మూవీకి అడాప్షన్ సినిమా ఇది. కానీ థియేటర్లో ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అల్లు వారబ్బాయి శిరీష్ ఖాతాలో మరో ఫ్లాప్ పడింది.